టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొద్ది రోజులుగా వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కోట ఈరోజు తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 83 ఏళ్లు. కోట మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. కోటతో అనుబంధమున్న నటులంతా కోట నివాసానికి చేరుకుంటున్నారు. కోట భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న జన్మించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. కోట రాజకీయవేత్తగా, సినీ నటుడిగా ఆయన ప్రస్థానం కొనసాగింది. కోట శ్రీనివాసరావు 1999 నుండి 2004వ సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. 750కి పైగా చలన చిత్రాల్లో నటించారు. ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడిగా ఇలా అనేక వివిధ విభాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులను కూడా అందుకున్నారు కోట శ్రీనివాసరావు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కోట భౌతిక కాయానికి ఇప్పటికే చాలా మంది ప్రముఖులు నివాళులు అర్పించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది? రాధిక, విలక్షణ నటుడుగా పేరుగాంచినటువంటి కోట శ్రీనివాసరావు ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. మనం ఇప్పుడు అందరు రాజకీయ నాయకులు కూడా పరామర్శిస్తున్నారు. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా ఇప్పుడే కోట శ్రీనివాసరావు గారి నివాసానికి చేరుకొని ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించబోతున్నారు. సో విలక్షణ నటుడు అంటే ఇటువంటి పేర్లు కొంతమందికే వస్తాయి. సో అంటే వాళ్ళు పోషించినటువంటి పాత్రలు, ఆ పాత్రల్లో రాణించినటువంటి విధానము, అది ప్రజల నుంచి, ప్రేక్షకుల నుంచి ఒక ఆదరణ పొందినటువంటి విధానం. సో ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఒక విలక్షణ నటుడిగా కొంతమందే పేరుగాంచుతారు. దాంట్లో ఒకరు కోట శ్రీనివాసరావు గారు. సో ఆయన 1978 ఈ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి అప్పుడు ఫస్ట్ సినిమా అది ప్రాణం ఖరీదు అనేది. ఆయన అంటే పునాదిరాళ్ళు సినిమా అనేది స్టార్టింగ్ చిరంజీవి సినిమా అయినప్పటికీ కూడా సో రిలీజ్ అయినటువంటి సినిమా ప్రాణం ఖరీదు. సో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు. ఆ ప్రాణం ఖరీదు సినిమానే కోట శ్రీనివాసరావు గారికి కూడా అదే స్టార్టింగ్ అంటే ఫస్ట్ సినిమా. దాంట్లో పెద్దగా గుర్తింపు కలిగేటువంటి పాత్ర లేకపోయినా కూడా ఆయన ప్రేక్షకులకు ముందు పరిచయమైనటువంటి సినిమా మాత్రం ప్రాణం ఖరీదు. సో అప్పటి నుంచి అప్రతిహాతంగా తర్వాతగా కొన్ని సినిమాలలో అప్పుడప్పుడు అప్కమింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలైనటువంటి కోట శ్రీనివాసరావు ప్రస్థానం ఒకానొక దశలో ప్రతిఘటన అనే సినిమాతో ఇంకా చాలా ఒక పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఆ సినిమానే పెద్ద బ్రేక్ అని చెప్పొచ్చు కోట శ్రీనివాసరావు కెరియర్లో. సో ఆయన చేసినటువంటి ఆ పాత్ర అనేది అప్పుడు ఒక సంచలనంగా మారింది. ఆ పాత్ర సంచలనంగా మారింది. సో దాంతో కోట శ్రీనివాసరావు ఇంకెప్పుడు వెనుదిరిగి చూసుకోలేదు. దాని తర్వాత నుంచి అనేక సినిమాలు. సో ఆయన చేయనటువంటి జానర్ లేదు, ఆయన పనిచేయనటువంటి దర్శకులు లేరు, ఆయన పనిచేయనటువంటి హీరోలు లేరు. అందరితో కలిసి పనిచేశారు. అన్ని రకాల పాత్రలు పోషించారు. అది విలనిజం అయితేంది, కామెడీ అయితేంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితేంది, కరుణరసం అయితేంది, ఇవన్నీ కూడా చాలా చక్కగా, చాలా అలవోకగా పలికించగలిగినటువంటి గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు అని ఆయన పేరు సంపాదించుకున్నారు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసినటువంటి పాత్రలు ఎన్నెన్నో ఉన్నాయి. అది ఒక కామెడీ జోనర్ తీసుకుంటే కూడా అహనా పెళ్ళంట అనేది ఇక ఫస్ట్ చెప్పేటువంటి సినిమా అహనా పెళ్ళంట. ఎందుకంటే దాంట్లో ఒక పిసినారి పాత్రగా ఒక కోడిని అక్కడ వేలాడదీసి దాన్ని చూసుకుంటూ మాంసాహారం కోడిని భుజించినట్టుగా ఆయన ఫీల్ కావడం కావచ్చు. ఇవన్నీ కూడా ఒక కొత్త కామెడీని అప్పుడు జంధ్యాల గారు పరిచయం చేశారు తెలుగు ప్రేక్షకులకి. సో దాన్ని పండించడంలో ఆయన జంధ్యాల ఏదైతే అనుకున్నాడో అది ప్రేక్షకులకు చేరవేయడంలో కోట శ్రీనివాసరావు గారి నటన అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సో మనం ఇప్పుడు కూడా ఆ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆ సినిమా వేసినటువంటి
ముద్ర తెలుగు ప్రేక్షకులపైన ఆ స్థాయిలో ఉంది. ఇట్లా అన్ని రకాల పాత్రల్ని అవలీలగా పోషించగల నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నెన్నో పాత్రలు పోషించారు. ఇక విలనిజం అయితే ఇక చెప్పనక్కర్లేదు, ఆ స్థాయిలో రాణించగలిగారు. సో తెలుగు సినిమాలో విలక్షణ నటుడు, అందరి చేత ఆమోదం యోగ్యం పొందిన నటులు కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కైకాల సత్యనారాయణ కావచ్చు, తర్వాత రావు గోపాలరావు కావచ్చు, తర్వాత అంటే ఈ టైప్ అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప లెజెండరీ నటులే. బట్ అన్ని జానర్స్ చేయగలిగినటువంటి నటులు అంటే దాంట్లో కోట శ్రీనివాసరావు గారు. సో ఇవాళ ఉదయం నుంచి కూడా అందరూ సినీ ప్రముఖులు వస్తున్నారు, తర్వాత రాజకీయ నాయకులు వస్తున్నారు. సో వాళ్ళతో ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆయన ఒక సినిమా నటుడుగానే కాదు, రాజకీయ నాయకుడిగా కూడా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగించారు. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఆయన 1999లో అప్పుడు ఆయన విజయవాడ ఎమ్మెల్యేగా కొనసాగారు. భారతీయ జనతా పార్టీతో ఆయన భారతీయ జనతా పార్టీలో బీజేపీ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఆయన సేవలు కూడా అందించారు. తర్వాత కాలక్రమేణా తర్వాత మళ్ళీ జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాల్గొవడం, తర్వాత మళ్ళీ ఎందుకో రాజకీయాలకు కొంచెం దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. హీరో రాజశేఖర్ దంపతులు కూడా వస్తూ ఉన్నారు కోట శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించడం కోసం. సో మనం చూస్తున్నాం. సో ఇట్లా సినీ ప్రముఖులందరూ కూడా తరలి వస్తున్నారు. సో ఆయనతో కోట శ్రీనివాసరావుతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం జీవితాండ్ రాజశేఖర్ గారు లోపలికి వెళ్తున్నారు. పార్థివ దేహాన్ని, కోట శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు జీవిత రాజశేఖర్ దంపతులు వచ్చారు. ఈ ఉదయం నుంచి కూడా అనేక మంది సినీ ప్రముఖులు వస్తున్నారు. బ్రహ్మానందం వచ్చారు, తర్వాత మురళీమోహన్, తర్వాత తమ్మరెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాలకృష్ణ, ఇంకా అందరూ చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ, అజయ్ ఘోష్, వీళ్ళందరూ కూడా వచ్చారు, నివాళులు అర్పించారు, ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సో కోట శ్రీనివాసరావు ఆయన సినీ ప్రయాణం అనేది చాలా గొప్పగా సాగింది. సరే ఈ మధ్య కాలంలో కొంతకాలం నుంచి న్యాచురల్గా ఆయనకు వచ్చినటువంటి వయసు రీత్యా కావచ్చు, తర్వాత ఆటోమేటిక్గా కొంతవరకే ఎవరైనా ఏ ఆర్టిస్ట్ అయినా ఎవరైనా కొంతవరకే ఉంటుంది. తర్వాత నుంచి కొన్ని కారణాల వల్ల స్క్రీన్కి దూరం అవుతూ ఉంటారు. సో అట్లా ఆయన చివరి 2023 వరకు కూడా అడపదడప సినిమాలలో కనిపించారు. ఎందుకంటే ఆయనకు ఈ దాదాపుగా ఆయన పోషించాల్సినటువంటి స్థాయి పాత్రలు అనేవి ఎప్పుడో ఆయన అప్పుడే పోషించారు. కానీ తర్వాత కాలంలో అనేక సినిమాల్లో నటించారు. మనం చూస్తున్నాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వస్తున్నారు. సో ముందు అక్కడ మీడియాతో మాట్లాడతారు. ఎస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, అలాగే మాజీ గవర్నర్, సీనియర్ నాయకులు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు అక్కడ వారికి నివాళులు అర్పిస్తూ, కోట శ్రీనివాసరావుకి నివాళులు అర్పిస్తూ వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. సో కోట శ్రీనివాసరావు సినీ ప్రస్థానాన్ని తీసుకుంటే ఇందాక మనం మాట్లాడినట్టుగా